హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో ఫుల్ ఆఫ్ ఫ్యామిలీ ఎమోషన్స్తో ఒక డ్రామా అనేది నడిచింది. ఇక్కడ కావాలనే వాంటెడ్గా ఒకరికొకరు ఫేవరెటిజం అనేది చేసుకున్నారు, అందులో డౌటే లేదు. సో మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం ఎపిసోడ్ రివ్యూ. సో ఎపిసోడ్ అనేది కంటెంట్ అనేది అందరికీ తెలుసు, అందరు కూడా చూస్తుంటారు ఈ పార్టీకి. అయితే మన అనాలిసిస్ మాత్రమే చేద్దాం. ఇక్కడ ఆదిత్య ఓం ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మణికంఠకి ఫుల్ క్లాస్ పీకారు. సో అక్కడ సీత మణికంఠ గేమ్ని డైరెక్ట్గా చెప్పేసింది అనమాట. సో ప్రేరణ అయితే ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. నీకు ఏం కన్ఫ్యూజన్ అవుతుందబ్బా, అక్కడ బాధపడేది వాళ్ళు, డెసిషన్ తీసుకోవాలి, మేం పాయింట్స్ చెప్పుకోవాలి, అక్కడ నీ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది అనే విధంగా మాట్లాడింది. లైవ్లో అయితే ఇంకా ఎక్కువ డిస్కషన్ జరిగింది. ఇదేంటంటే యాక్చువల్గా ఇంతకు ముందు రోజే జరిగిపోయింది అనమాట. సో అక్కడ మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, సీత అండ్ మణికంఠ కాన్వర్జేషన్ ఏదైతే ఉందో అది హైలైట్ అని చెప్పుకోవాలి. సో అందుకనే దాని మీద అనాలిసిస్ అనేది చేయాలి. ఎందుకంటే మణికి ఒక ఫుల్గా క్లాస్ బీకింది ఇక్కడ సీత. సో ఇక్కడ నబీలో ఒక గొప్ప మాట అన్నాడు, ఏంటంటే సైరన్ మోగినప్పుడే నీకు మిడ్ వీక్ ఎలిమినేషన్ అని తెలిసినప్పుడు ఇంకా కన్ఫ్యూజన్ ఏంటబ్బా అన్నాడు. అది అసలు సూపర్ పాయింట్. అంటే నువ్వు అన్నీ తెలిసి కావాలని డ్రామా చేస్తున్నావు. ఇక్కడ విష్ణుప్రియ కూడా ఒక డైలాగ్ వేసింది. సో చాలా చాలా బాగా అనలైజ్ చేసింది విష్ణుప్రియ కూడా. సో అటెన్షన్ అంతా నీ వైపు తిప్పుకుంటూ ఇందులో కూడా నీ డామినేషన్ ఏంది బాబు, కెమెరాలన్నీ నీ వైపే ఉండాలా, ఇంక మాకు స్పేస్ వద్దా, మాకు ఆలోచించుకునే ఇది వద్దా, నా ఎలిమినేషన్లో కూడా నువ్వు ఇదేంటి అని. అక్కడ మీకు అర్థమైందా? అక్కడ విపరీతంగా ఏడవడం అనేది, ఆదిత్య ఓంకి ఇది చేయడం అని. అక్కడ యాక్చువల్గా బాధపడుతుంది ప్రేరణ అండ్ యష్మి. ఎందుకంటే వాళ్ళు నామినేట్ చేశానని అక్కడ యష్మి సమ్మర్ డ్రామా అనుకోండి, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆడ కొంచెం ఫీల్ అవుతుంది. ప్రేరణ కూడా కొంచెం డల్గా కూర్చుంది, ఎందుకంటే ఆదిత్యం అంతకు ముందే పాపం సపోర్ట్ చేశాడు. సో ఆ స్పేస్ అనేది లేకుండా ఇంక మనోడు ఇది చేసేసరికి వీళ్ళకి కాలింది అనమాట. ముఖ్యంగా ఇదే పాయింట్ని సీత పాయింట్అవుట్ చేసి మరీ చూపించింది. విష్ణుప్రియ కూడా చాలా గట్టిగా అడిగిందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఈ పాయింట్ పైన అండ్ అలాగే కన్ఫెషన్ రూమ్లో ఫుడ్ వచ్చిన పాయింట్ పైన నాగార్జున గారు ఫుల్ కోటింగ్ ఇచ్చినట్టు ఒక సమాచారం అయితే తెలుస్తుంది. అంటే లెఫ్ట్ రైట్ వాయించి పాడేశారు మణికంఠని. అంటే నీకు తెలిసి డ్రామా ఆడుతున్నావా, ఏం చేస్తున్నావు, ఇంతమందిని ఓటరిస్తున్నావు, అందరూ చెప్తుండంటే ఎందుకు ఇలాగైంది. అది పప్పీ టాస్క్లో కూడా సో ఏం చేయబోయాడు అనేది కూడా అక్కడ చాలా క్లియర్గా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే మనం చాలా రివ్యూలు చెప్పుకున్నాం, 3-4 రివ్యూలు చెప్పుకున్నాం మనం. మణికంఠ ఎలాంటి గేమ్ ఆడుతున్నాడు అంటే సమ్మోర్ తన బ్లేమ్ అంటే తన మిస్టేక్ ఉన్నప్పుడు, తను ఎవరైనా బ్లేమ్ చేస్తున్నప్పుడు సో తన మిస్టేక్ లేదని ప్రూవ్ చేసుకుంటాను ట్రై చేస్తూ ఉంటాడు. వెన్ ఇద్దరు ముగ్గురు చెప్పి ఇది మిస్టేక్ మనకంటే అని తెలిసినప్పుడు, అందరికీ కూడా తెలుస్తుంది, ఆడియన్స్కి కూడా తెలుస్తుంది అని క్యాచ్ చేసినప్పుడు దెన్ ఎమోషనల్ అయిపోతాడు. సో ఇది ఈ గేమ్ సినారియోని సీత అయితే పర్ఫెక్ట్గా చెప్పింది. ఏంటంటే ఎవరైతే మనం ఫోన్లో కన్సల్ట్ చేస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాం అంటే సో వాళ్ళని విలన్స్ చేసేస్తాడు అని. ఇది మనం ఎన్నో రివ్యూలు చెప్పుకున్నాం. ఇంకా మణికంఠ ఫ్యాన్స్ ఆయనకి ఓటు గుర్తూనే ఉన్నారు, అది వేరే విషయం. ఎందుకంటే ఒక ఆర్గ్యుమెంట్ బేస్లో ఏదైనా మాట్లాడేస్తే హైలైట్ అయిపోతాం అనుకుంటే చాలా మందికి ఆ పాయింట్ ఏంటనేది తెలియట్లా. ఏదైనా మాట్లాడేయచ్చు, ఆవేశంగా మాట్లాడేయచ్చు, పిచ్చి పిచ్చిగా మాట్లాడేయచ్చు అనుకుంటే అర్థమే లేదు కదా. భలే మాట్లాడుతున్నాడుగా అనుకోవచ్చు. భలే మాట్లాడుతున్నాడుగా వేరు, పాయింట్తో పాయింట్ మాట్లాడుతున్నాడుగా వేరు. సో ఇక్కడ యష్మి పగబట్టేసింది, గట్టిగా పగబట్టేసింది, అందుకనే ఫుడ్ కూడా తీసుకుని రాలా. నెక్స్ట్ మనం దాని పాయింట్కి వద్దాం. ఏంటంటే మనీ డ్రామాని సీత అయితే బయట పెట్టేసింది, విలన్స్ చేసేస్తాడు ఖచ్చితంగా అని మనీతోనే చెప్పేసింది. ఏం చేసామా అని అక్కడ మాట్లాడేసరికి నీకు ఎందుకు ఆడించలేదు అనుకుంటున్నావు, ఇక్కడ మేము ఆడటానికే వచ్చాం కదా, నిన్న ఆడించేదేంటి నాన్సెన్స్ అన్నట్టు మాట్లాడితే ఇంకెక్కువ లాగద్దులే, ఇంకెక్కువ మాట్లాడద్దులే, దీని గురించి నేను మాట్లాడినంటే ఆ మాట్లాడుకు వెళ్ళిపోయింది. అంటే తన పాయింట్ని ఎక్కడ బయట పెడుతుంటే ఈ అమ్మాయితో వాదన వద్దు అనుకున్నప్పుడు వాకౌట్ చేస్తున్నాడు. సో మీకు పాయింట్ అర్థమైంది అనుకుంటా. ఇక బిగ్ బాస్ మార్నింగ్ టాస్క్లో ఆ మణికంఠకి హైలైట్ చేసినట్లుగా జాతకం చెప్పమని ఇచ్చాడు. అది కొంచెం ఫన్నీ టాస్క్ వేలోనే వెళ్ళిపోయింది. బాగానే తనకి ఏదైతే ఇచ్చారో ఎంటర్టైన్మెంట్ టాస్క్ అనేది దానికి ఓకే, పూర్తి న్యాయం చేశాడు మణికంఠ అని చెప్పుకోవచ్చు. ఏదైనా పాజిటివ్గా ఉంది అనుకుంటే పాజిటివ్గా అని చెప్తా, నెగిటివ్గా ఉందంటే నెగిటివ్గా చెప్తా. సో మణికంఠ అయితే బ్రహ్మాండంగా ఫన్ చేశాడు అక్కడ. సో కొంతమంది పర్సనల్గా హిట్ అయినా ఓకే, ఇట్స్ ఓకే, ఫన్లో జనరేట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఎమోషనల్ టాస్క్ ఏదైతే వచ్చిందో
ఫుడ్ టాస్క్. ఈ ఫుడ్ అనేది యాక్చువల్గా ఆదిత్యకు కూడా బిర్యానీ పంపించారు ఇంటి నుంచి. బట్ ఆదిత్య మిడ్ వీక్ ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి బిర్యానీ అలాగే ఉండిపోయింది. యాక్చువల్గా చాలామంది ముందుగానే ఫుడ్ మెసేజ్ దీన్ని ఎక్స్పెక్ట్ చేశారు. ఏదైతే కన్ఫెషన్ రూమ్లో రాగానే ఫుడ్ మెసేజ్ ఎక్స్పెక్ట్ చేశారు. ఫస్ట్ యష్మి వెళ్ళినప్పుడు మాత్రం ఇది ఎక్స్పెక్ట్ చేయలే పాపం. నిఖిల్ అండ్ మణికంఠ ఇద్దరిలో తీసుకోమంటే నిఖిల్దే తీసుకుంటారు. ఇందులో డౌట్ ఏముంది? ఫుల్ ఫేవరెటిజం. ఆ అమ్మాయి కూడా ఎక్కడా కూడా తగ్గేదేలే. అసలు మణికంఠ వెళ్ళే వరకు వాడిని విలన్ కానీ చూస్తుంది, కానీ బయటకు వచ్చి ఏదో కన్సల్ట్ చేసినట్టు చేస్తుంది. కానీ అది అంత ఎఫెక్షనేటివ్గా అయితే లేదు. అంటే లోపల నుంచి వచ్చింది కాదు, ఊరికే పైన మాట్లాడుతుంది అంతే. సో అక్కడ నిఖిల్దే తీసుకుంటే మెసేజ్ కూడా నిఖిల్కే ఇచ్చింది, ఫ్యామిలీది కావాలి అని చెప్పి. ఇక్కడ మనోడు అరుస్తూ ఉన్నాడు, ప్రియా నుంచి మెసేజ్ వచ్చిందేమో, అమెరికా నుంచి వచ్చేసిందేమో. సో ఇలా ఒక ఎజంప్షన్లోనే ఉన్నాడు. మేబీ వాళ్ళ ఫ్రెండ్స్ పంపారా లేదా ప్రియా పంపిందా అక్కడ మెన్షన్ చేయలా. ఇంటి నుంచి అన్నారు, కావాల్సిన వాళ్ళ నుంచి మెసేజ్ అన్నాడు. క్లియర్గా వినండి, కావాల్సిన వాళ్ళ నుంచి మెసేజ్ అన్నాడు. సో కావాల్సిన వాళ్ళు ఎవరైనా అయ్యుండొచ్చు. సో మెసేజ్ అయితే సాటర్డేస్ కంపల్సరీగా ఫుడ్ పంపుతారు, ఆ మెసేజ్ కూడా పంపుతారు, కంగారు ఏం లేదు. కాకపోతే ఇది ఒక టాస్క్ లాగా, అంటే ఎవరికి ఫేవరెటిజం చూపిస్తున్నారు ఏంటి అనే దాని మీదే ఎక్కువ వెళ్తుంటుంది. ఇక మణికంఠ కూడా వెళ్ళాడు, కావాలని యష్మి ఫాదర్ మెసేజ్ యష్మిది అవాయిడ్ చేసుకున్నాడు, వచ్చాడు. ఇక్కడ బిగ్ బాస్ ఎలాంటి అంటే జిమ్మికి చూడండి. సో వాట్ ఎవర్ అక్కడ కొద్దిగా లెటర్ అనేది వచ్చింది పృథ్వీది, దాని వెంటనే టక్మన్ ఇంటర్ఫేస్లో యష్మిది ఇచ్చి కొంతసేపు ఊరిచ్చి ఏడిపించినట్టుంటుంది చూసారా, అలాగే ఊరిచ్చి ఏడిపించాడు అనమాట. సో లైట్ 2-3 ఫ్రేమ్స్ కనబడితే పాపం కొంచెం చదివారు. సో నువ్వు సింగిల్గానే పోరాడుతూ వచ్చావు అమ్మాయి, చదివింది, ప్రేరణ చదివింది. ఆ లైన్ ఒక్కటే చదివే, మిగతా చదవలేకపోయారంటే ఇంకా బాధ ఎక్కువ అనేది వేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ప్రియాకి ఇండియాకి వచ్చిందేమో, లెటర్ ఇచ్చిందేమో. ఇక మణికంఠ ఒక రకంగా ఎమోషనల్ అయిపోయాడు అనిపించాడు. మిగతా అంతా కూడా ఇట్స్ ఓకే, ఎమోషనల్ మూడ్లో నడిచింది. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ చాలామంది మిస్ అయ్యారు. నబీలు, సీత, నైనిక వీళ్ళందరూ కూడా ఫుడ్ మిస్ అయిపోయారు. ఇక అత్యంత బాధతో స్టోర్ రూమ్లో పెట్టాలంటే అది చాలా బాధగా ఉంటుంది. మన ఇంటి నుంచి వచ్చిన ఫుడ్ మన చేతుల మీదుగా స్టోర్ రూమ్లో పెడతాం అంటే అది నబీల్ని నిజంగా మెచ్చుకోవచ్చు. ఏదైనా ఉంటే ఫుడ్ ఇచ్చేయచ్చు కదా, కెమెరాకి అడ్డు ఎవరైనా ఉంటే అది తినేస్తా గులాబ్ జామున్. సో ఫన్ వేలో తీసుకున్నారు దాన్ని, అంత ఎమోషనల్ అంటే గొప్ప విషయం. మీ లాస్ట్ సీజన్స్లో గుర్తుందా, ఇలాగ ఏదైనా లెటర్ కానీ మెసేజ్ కానీ వచ్చినప్పుడు విపరీతమైన ఎమోషనల్ అయిపోయారు. సో ఇక్కడ అది లేదు అంటే కొంచెం పర్లేదు అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఎపిసోడ్ అయితే ప్యాక్ చేశారు. ఫ్రైడే అంతా మీకు చెప్పాల్సిన ఇది కానీ ఎలివేషన్స్ కానీ ఎలిమెంట్స్ కానీ ఏం లేకుండా పోయాయి బికాజ్ ఆఫ్ వన్ డే డిలే అనేది. ఎప్పుడైతే బిగ్ బాస్ మ్యాచ్ చేస్తుందో అప్పుడు బిగ్ బాస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడటానికి కూడా బాగుంటుంది. సో మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్. అలాగే ఎలిమినేషన్ వీడియో పెట్టాను, అది కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.